ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ వియూ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి వియూ మాస్టర్ గ్లో సిరీస్. బేసికల్లీ ఇందులో మీకు 3 వేరియంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే 55 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 65 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 75 ఇంచెస్. సో స్పెక్స్ పరంగా అన్నీ సేమ్, జస్ట్ దాంట్లో కేవలం మీకు స్క్రీన్ సైజ్ మాత్రమే తేడా రావడం జరుగుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇందులో బిల్ట్ ఇన్ వూఫర్తో మనకి రావడం జరుగుతుంది. అండ్ 100 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ని కూడా మనకి ఇది ప్రొవైడ్ చేయగలదు. ఇంకా క్వైట్ సిమిలర్గా మనం డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, అలాగే డాల్బీ విజన్ ఇలాంటి కంటెంట్ అంతా వెరీ కామన్గా మనం చూస్తామండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మరికొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. వీడియోని అయితే గట్టిగా లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 10K లైక్స్ క్రాస్ అయినట్లయితే ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్ నేను ఆ వీడియోని అయితే మీ ముందు తీసుకొని రాబోతున్నాను. సో వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి లుక్ అయితే చూడొచ్చు. సో మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ సెగ్మెంట్ కింద ఈ స్మార్ట్ టీవీస్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో బార్డర్, అలాగే కింద బాటమ్, ఈవెన్ మనకి టేబుల్ మౌంట్ కూడా వీళ్ళు ప్రీమియం అల్యూమినియం కి సంబంధించినటువంటి ఆర్మానిక్ గోల్డ్ మెటీరియల్ని వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది చూడటానికి కైండ్ ఆఫ్ రోజ్ గోల్డ్ కలర్లో మనకు రావడం జరుగుతుంది. బట్ ఒక సైడ్ యాంగిల్లో నుంచి మీరు చూసారు అన్నట్లయితే నార్మల్ సిల్వర్ కలర్ మనకు రావడం జరుగుతుంది. నిజంగా ఇది మీ రూమ్ యొక్క లుక్ని ఎన్హాన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రేర్ అంతా కూడా వీళ్ళు పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు పవర్ కార్డ్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మనకి వీళ్ళు ల్యాన్ పోర్ట్ని, అలాగే డిజిటల్ ఆడియో పోర్ట్, అదేనంటే ఆప్టికల్ ఆడియో, USB టైప్ 3.0, అలాగే 4 HDMI 1కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా HDMI ఆర్కి సపోర్ట్ చేయడంతో పాటు RF యాంటెనా, అలాగే మీకు AV పిన్, అలాగే USB పోర్ట్ను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక ప్యానల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు IPS ప్యానల్, అల్ట్రా హై డెఫినేషన్ 4Kకి ఇది మాక్సిమం మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. HDR10, డాల్బీ విజన్ ఇలాంటి కంటెంట్ అన్నీ కూడా మనం వెరీ కామన్గా చూస్తాం. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే ఇది 800 నిట్స్గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీ. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మన ముందుకి దీంట్లో ఇన్బిల్ట్ ఊఫర్ని తీసుకొస్తున్నారు. అండ్ ఓవరాల్గా 4 స్పీకర్లు ప్లస్ ఒక ఊఫర్ కలిపి 100 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ని అయితే మీకు ప్రొవైడ్ చేయగలరు. మోస్ట్లీ ఐ థింక్ 4 15 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్, అలాగే ఒక 40 వాట్స్కి సంబంధించినటువంటి ఊఫర్ని వీళ్ళు ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఆడియో అయితే నేను విన్నాను కదా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక దీనికి సంబంధించినటువంటి రిమోట్ విషయానికి వచ్చారంటే ఇక్కడ కూడా ఈసారి వీళ్ళు అప్గ్రేడ్ అవడం జరిగింది. లుక్ కూడా ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించి అల్యూమినియంతోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ స్టాండర్డ్ బటన్స్, ఈవెన్ హాట్ కీస్లో కూడా మనకి అడిషనల్గా ఈసారి స్పాటిఫైని కూడా మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో కాంపాక్ట్ డిజైన్లో లుకింగ్ వెరీ కూల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఒకసారి టీవీకి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో రెగ్యులర్గా వీళ్ళకి సంబంధించినటువంటి పిక్చర్ మోడ్సే ఇందులో హైలైట్. ఇన్ఫ్యాక్ట్ క్రికెట్ మోడ్లో మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళ అవుట్పుట్ అయితే చూస్తున్నారు. సో దీంట్లో అడిషనల్గా వీళ్ళు ఈసారి మనకి ఫిలిం మేకింగ్ మోడ్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. బేసికల్లీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫిలిం మేకింగ్ మోడ్ని యూజ్ చేస్తూ ఏదైనా ఒక మూవీ వచ్చింది అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది ఈ ప్రీసెట్కి అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ జనరేషన్లో మనం క్రికెట్ మోడ్ని ఏ విధంగా అయితే చూసామో సేమ్ అదే విధంగా. సో ఇవే కాకుండా మనకి ఈసారి దీంట్లో వచ్చేటప్పటికి HDR గేమింగ్ మోడ్ని కూడా మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేస్తారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఇక్కడ డిజేబుల్లో ఉంది. సో గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. సో అందులో కూడా మీరు HDR కంటెంట్ని అయితే ఆస్వాదించవచ్చు. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు వచ్చేటప్పటికే Android 10 వర్షన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 1 లేదా 2 అప్డేట్స్, అఫ్ కోర్స్ ఇది వీళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ టీవీ కాబట్టి మరొక 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ దీనిలో స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి 16 GB మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు 32 GB మన ముందుకు తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే మనకి లెస్ అప్లికేషన్స్ని యూజ్ చేసే వాళ్ళకైతే దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ర్యామ్ వచ్చేటప్పటికి వీళ్ళు 3 GB అండ్ AMD సింక్ ఫ్రీ టెక్నాలజీని కూడా వీళ్ళు యూటిలైజ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇదే కాదు, మీరు ఇక్కడ సౌండ్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్గా సౌండ్ మోడ్ ఏదైతే ఉందో మీరు డిఫరెంట్ ప్రీసెట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సబూఫర్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఆన్ ఆఫ్, అలాగే బేస్ బూస్ట్తో పాటు డాల్బీ అట్మాస్ని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక మీరు మరిన్ని కాన్ఫిగరేషన్ అండ్ ఈక్వలైజర్స్ని కూడా మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి వాల్ మౌంట్ అయితే వాల్ మౌంట్, లేదన్నట్లయితే డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ మౌంట్ కింద మనం దీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద క్వైట్ ఆసమ్ థింగ్. ఈవెన్ మనకి ఇందులో HDMI ఎన్హాన్స్డ్
ఫార్మాట్లో ఏదైతే ఉందో అంటే స్టాండర్డ్ ఫార్మాట్ కన్నా ఎన్హాన్స్డ్ పెట్టుకున్నారో అన్నట్లయితే మీకు బెటర్ వీడియో క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు ప్యారలల్గా మీకు ఆడియో ఓన్లీ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఒకవేళ మీరు స్పాటిఫై ఇట్లాంటి ఏమన్నా మ్యూజిక్ వినాలనుకుంటున్నప్పుడు డిఫాల్ట్గా మీరు ఓన్లీ ఆడియో ఒకటే ఎనేబుల్ చేసుకొని వీడియోని అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి స్క్రీన్ కాస్టింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీ డివైస్కి ఇది పేర్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మనకి పేర్ అయిపోయి ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో సో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ చేసుకోవచ్చు. ఇంతేకాదండి దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ను కూడా మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ని మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా రిమోట్ ఫ్రీ హ్యాండ్స్ ఫ్రీగా మనం దీనికైతే కమాండ్ ఇవ్వచ్చు. హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్. సో ఈ విధంగా మీరు ఏ విధమైనటువంటి రిమోట్ బటన్ని కానీ లేదన్నట్లయితే కనుక టోటల్ హ్యాండ్స్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. మీకు కావాల్సిన టాస్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం యూట్యూబ్లో కూడా కొన్ని 8K వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోలోకి వెళ్ళాను. ఇక్కడ మీకు మ్యాక్స్ సపోర్ట్ వచ్చేటప్పటికి మనకి 4K రెజల్యూషన్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూస్తున్నారు కదా. సో డీటెయిల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇందులో వచ్చేటప్పటికి ఫుల్ ఎరే డిమ్మింగ్ని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ దీంట్లో మనకి 800 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ నెట్స్కి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ MEMC టెక్నాలజీని కూడా మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ AMD సింక్ ఫ్రీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఇక్కడ మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను ఇక్కడ వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో మనకి 4Kలో స్ట్రీమ్ అవడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి వీడియో క్వాలిటీకి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్లోకి మీరు వెళ్ళారన్నట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లేలో కూడా డాల్బీ విజన్ HDR10 అలాగే HLG కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఆఫ్ కోర్స్ బట్ ఇక్కడ కొంచెం మనకు ఓపెన్ ఏరియా కాబట్టి ఎక్కువ వస్తుంది. బట్ ట్రస్ట్ మీ ఒకవేళ మీరు కనుక ఇది హౌస్లో వాల్ మౌంట్ లేదా మీరు టేబుల్ టాప్ కనుక చేశారు అన్నట్లయితే కనుక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఆస్వాదించు. ఎందుకంటే ఇందులో మనకి ఓవరాల్గా 100 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. టోటలీ 4 స్పీకర్స్ అండ్ ఒక ఇంటిగ్రేటెడ్ వూఫర్ని కూడా మనకి ఇందులో ఈసారి తీసుకొని రావడం జరిగింది. సో సౌండ్ బార్ రిక్వైర్మెంట్ లేకుండా అంటే మళ్ళీ అడిషనల్గా దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు ఇంటర్నల్గా టీవీ నుంచి రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కూల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కంపారిజన్ కూడా చూసేద్దాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ టాప్ అండ్ స్మార్ట్ టీవీస్ లైక్ శాంసంగ్ అది కూడా ది వాల్ ఫ్రేమ్ సిరీస్ మీ అందరికీ తెలిసినాయి కదా. సో దీంతో ఒకసారి క్వాలిటీ ఏదైతే ఉందో వియూతో కూడా మీరు కంపేర్ చేసి చూడండి. కంపేర్ టు దిస్ అంటే వాస్తవానికి మీరు ఇందులో శాంసంగ్లో ఫ్రేమ్లో కూడా మీకు వచ్చేటప్పటికే కేవలం VA ప్యానెల్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు IPS ప్యానెల్ రావడం అయితే జరుగుతుంది. సో కలర్ సాచురేషన్ లెవెల్స్ వీటన్నిటిని కూడా మీరు కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కంపారిజన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు వ్యూ ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికే మనకి శాంసంగ్ ది ఫ్రేమ్ ఉంది. అండ్ షార్ప్నెస్ కానీ కలర్స్ రేషియోస్ కానీ ఇవన్నీ కూడా క్వైట్ ఆసమ్. సో కంపేర్ టు ద శాంసంగ్ కన్నా బెటర్ కలర్స్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేయడంతో పాటు పిక్చర్ షార్ప్నెస్ అండ్ క్రిస్పీనెస్ నిజంగా ఓ మై గాడ్ ఐ లవ్ ఇట్. ఈవెన్ మీకు శాంసంగ్ టీవీలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. వేర్ ఇక్కడ మీకు వ్యూలో వచ్చేటప్పటికి డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఒక్కసారి మీరు కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేశారన్నట్టయితే ద కలర్స్ అలాగే పిక్చర్ క్లారిటీ ఏదైతే ఉందో ఇది ఆసమ్ అండ్ నెక్స్ట్ లెవెల్. సో ఈవెన్ ఈ రెండు స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరే ఇక్కడ లెఫ్ట్ సైడ్ శాంసంగ్ టీవీలో వచ్చేటప్పటికే మీకు కొంచెం గ్రేష్ ఫినిష్ వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి డీప్ బ్లాక్ కలర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు రెండింటిలో కలర్ సాచురేషన్స్ లెవెల్స్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి వ్యూలో 120 Hz రిఫ్రెష్ రేట్ రావడం వల్ల ఆ స్మూత్నెస్ ఏదైతే ఉందో చాలా బటరీ స్మూత్గా మనకు రావడం అయితే జరిగింది. రియల్లీ ఎక్స్ట్రాడినరీ.
ఎక్స్ట్రాడినరీ. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ డీటెయిల్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే రెండిటిల్లో సో స్మూత్నెస్ కావచ్చు లేదా కలర్ సాచురేషన్స్ లెవెల్స్ కావచ్చు, ఇది ఎక్స్ట్రాడినరీ అండ్ నెక్స్ట్ లెవెల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టీవీని అయితే PS4 కనెక్ట్ చేశాను 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఈసారి డెడికేటెడ్గా HDR గేమింగ్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే కాదు, అడిషనల్గా మనకు వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫ్రీ సింక్ని కనుక యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ చాలా లో లేటెన్సీ తోటి మీరు గేమ్స్ని అయితే ఆడుకోవచ్చు. 120 హెడ్స్, అందులో కూడా HDR గేమింగ్ మోడ్, అందులో కూడా మీకు ఫ్రీ సింక్ టెక్నాలజీ అంటే రియల్లీ కూల్. సో ఒకసారి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఆస్వాదిద్దాం. సో చూస్తున్నారు కదా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఈవెన్ దీంట్లో నేను ఇక్కడ వాల్యూమ్ కూడా కొంచెం పెంచుతున్నాను. సో ఇదే కాదు, దీంట్లో మనకి బై డిఫాల్ట్గా ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినటువంటి Asphalt 8 అయితే నేను ఇక్కడ యాడ్ చూస్తున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి గేమింగ్ ప్యాడ్, కోర్స్ దీన్ని మనం సపరేట్గా అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో దీంతో ఇంటర్నల్గా ఉండేటువంటి గేమ్ని ఇది ఎలా మేనేజ్ చేస్తుంది ఏంటి, ఎందుకంటే PS4లో అడిషనల్గా మనకి కాంపోనెంట్స్ ఉంటాయి, కోర్స్ దట్ మ్యాన్ ఫర్ దాట్. సో ఇది వచ్చేటప్పటికి మనకి డిఫాల్ట్గా టీవీ ప్రాసెసర్ అలాగే టీవీలో ఉండేటువంటి గ్రాఫిక్స్ని యూజ్ చేస్తుంది కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ వేసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్బిల్ట్ డిఫాల్ట్గా ఉండేటువంటి గేమ్లో కూడా నాకు ఎక్కడ ల్యాగ్ కానీ ఏం లేదు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆసమ్. ఒకవేళ బై డిఫాల్ట్గా, ఒకవేళ PS4 కాకపోతే బై డిఫాల్ట్గా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వచ్చినటువంటి గేమ్స్ని కూడా మీరైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 3 వేరియంట్స్ ఉండడం జరుగుతుంది. మొదటిగా 55 ఇంచెస్ ఏదైతే ఉందో మీకు సుమారుగా 75,000 రూపాయలకు రావడం జరుగుతుంది. వేర్ ఇక్కడ మీకు 65 ఇంచెస్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 1 lakh. అలాగే ఒకవేళ మీరు కనుక 75 ఇంచెస్ స్మార్ట్ టీవీని కనుక కన్సిడర్ చేస్తున్నారు అన్నట్లయితే మీరు ఇక్కడ 1,80,000 రూపాయల దాకా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సేల్ లైవ్ అయిపోయింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.